హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షిరిన్ జూట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ బిర్యానీ అండి. ఈ చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే నేను ముందుగా అయితే ఆనియన్స్ ఇలా బిర్యానీలోకి అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడానండి. ఇవే అయితే కర్రీలోకి పెట్టుకున్నానండి సపరేట్గా. ఒక ప్లేట్లో అయితే పెట్టాను. నేను ఇప్పుడు పావు కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. దీనికి గార్నిష్ చేసి పెట్టాను. ఇందులో ఏమేమి వేసానంటే అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్కి ముందుగా నిమ్మరసము పెరుగు అయితే కలిపేశానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కారం, పసుపు కలిపేసి నేను గంట సేపు మ్యారినేట్ చేసి అయితే ఈ చికెన్ని పెట్టడం జరిగిందండి దీన్ని. ఇప్పుడు నేను బిర్యానీ చేయడానికి గాను ఈ డబ్బా అండి, ఇద్దరమే కాబట్టి మేము ఈ డబ్బా అయితే ఒక్క డబ్బా అయితే ఈ బాస్మతి రైస్తో బిర్యానీ అయితే వేస్తానండి. అందుకోసమని ఒక్క డబ్బాకి పావు కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. దీనికి ఇంకా మనకు ఇందులో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటేనండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే పట్టి పెట్టుకున్నానండి దీన్ని. అలాగే గరం మసాలా అండి. గరం మసాలా అయితే లవంగాలు, చెక్క, ఇలాచి, ధనియాలు ఇవైతే వేసి పెడతానండి నేను. అయితే ఇందులోకి ఇంకా కావాల్సినవి ఏంటంటేనండి, మనం బిర్యానీ కదా ఈరోజు చెప్పుకోబోయేది చికెన్ బిర్యానీ కాబట్టి దీనికి అండి కొంచెం షాజీరా, లవంగాలండి, చెక్క, ప్లస్ ఇదేంటి మరాఠీ మొగ్గ అండి. ఇది అనాస్ పువ్వు అంటారు కదా, స్టార్ ఫ్లవర్ అంటారు కదా, ఈ స్టార్ ఫ్లవర్స్ ప్లస్ నేను ఇందులో అండి కొంచెం కరక్కాయ ఉంటుంది కదా, మొత్తం కాయ మొత్తం వేయకుండా తక్కువే కాబట్టి 2 మెంబర్స్కే కాబట్టి ఇలా చిన్నగా నేనైతే కొంచెం అయితే కొట్టి కాయలో చిన్న ముక్క పెట్టానండి. ఇవన్నీ ఎందుకంటే స్పైసెస్ ఎక్కువైతే కనుక బిర్యానీ చాలా ఘాట్ అయిపోతుంది. అందుకోసమని నేను ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ కోసము ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ మేకింగ్ ఎలా చేయాలో, ఇప్పుడు ఎలా తయారు చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను రండి. ఈ చికెన్ బిర్యానీ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. చికెన్ బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ అవ్వు, మటన్ బిర్యానీ అవ్వు, నెయ్యితో వేస్తేనే, గీతో వేస్తేనే బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్తో టేస్ట్ రావటం జరుగుతుందండి. ఇప్పుడు నెయ్యి కాగిపోయింది కాబట్టి నేను ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నానండి. ఇది మంచిగా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా వీటిని అయితే వేపుకోవాలండి. ఇవి ఇలా వేగుతున్నాయి కదండి. ఈ వేగుతూ ఉండగానే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈరోజు మనము చికెన్ బిర్యానీ చెప్పుకున్నాం కాబట్టి స్పైసెస్ ఇందాక చెప్పాను కదా మీకు, స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గ, లవంగాలు, చెక్క, షాజీరా, జాజికాయ అండి చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇవి కూడా ఏగి ఇందులో మనకి ఫ్లేవర్స్ అనేది దిగుతాయండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఏగుతుంటేనే, మళ్ళీ వాటర్ పోసేసిన తర్వాత అయితే పూర్తిగా దిగవండి మనకి. అందుకే ఇప్పుడు నేను ఈ మసాలాలన్నీ ఇందులో వేసేసాను కదా, ఏగుతున్నాయి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేది పూర్తిగా వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తానండి నేను. ఇవి అయితే ఇప్పుడు ఫ్రై అవనిద్దామండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి అండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వీటిని చక్కగా కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చి వాసన ఏమన్నా వస్తుందేమని అని కొంచెం మనము ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ లోపు నేను ఏం చేశానంటే, ఈ చికెన్ ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి మనము, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, గరం మసాలా ఇవన్నీ ధనియాల పొడి వేసి నేనైతే గార్నిష్ చేసి పెట్టాను ఇందాక. దాన్ని ఏం చేశానంటే కొంచెం నేను వేరే బాండిలో ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెము అందులో ఇది ఇప్పుడు కలిగి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా వేసేసండి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే సిమ్లో పెట్టి బాయిల్ చేశానండి. 75% అయితే ఇది బాయిల్ అయిపోవటం జరిగిందనమాట. బాయిల్ అయిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది. తీసిన దాన్ని ఇప్పుడు నేను ఈ చికెన్ ముక్కలు అనేది 75% బాయిల్ అనే వాటిని తిరగట్టుకొని ఇందులో పెట్టాను. ఇప్పుడు నేను రైస్ అయితే వేయగానే ఈ చికెన్ ఫ్రై ముక్కలు కూడా అందులో వేసేస్తానండి. ఇప్పుడు
ఈ ఆనియన్స్ అయితే బాగా ఏగిపోయినాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటేనండి, నేను ఈ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను కదా, ఒక్క డబ్బాకి రైస్కి 1.5 అయితే వాటర్ పోస్తానండి. ఈ బిర్యానీకి బాస్మతి రైస్ కదా, కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ బియ్యం అనేది ఎక్కువ బాయిల్ అయినాయో శుద్ధలాగా అయిపోతుందండి. ఇంకా బాస్మతి రైస్ టేస్టే ఉండదండి. కొంచెం వాటర్ అటు ఇటు అయితే కనుక కరెక్ట్గా నేను 1.5 వాటర్ అయితే ఈ బిర్యానీకి పోస్తున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా తెరలాలన్నమాట. ఈలోపు తెరలేలోపు నేను ఏం చేస్తానంటేనండి, కొంచెం మనం ఇప్పుడు సాల్ట్ అనేది వేసేసుకుని రుచికి సరిపడా, ఇందాక నేను ఆల్రెడీ చికెన్ బిర్యానీ కాబట్టి ఆ ముక్కలకి మేనేజ్ చేసి పెట్టానండి. అయినా బిర్యానీలోకి రైస్ వేస్తే తగ్గుతుంది కాబట్టి నేను అనేది ఇప్పుడు ఈ సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత బాగా తెరలాలన్నమాట. ఈ వాటర్ అనేది తెరిలిన తర్వాత అప్పుడు బాస్మతి రైస్ నేను ఇంతలోపు కడిగి నానబెట్టుకున్నానండి. వాటిని అయితే కనుక కడిగి నానబెట్టుకున్నాను కదా, ఈ వాటర్ తెరలేటప్పటికి ఈ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాయి ఇందులో వేసేస్తానమాట. వేసిన తర్వాత అన్నీ కలియబెట్టేసి ఇంకా 3 విజిల్స్ వస్తే బిర్యానీ అనేది అయిపోయినట్టేనండి. ఇప్పుడు నేను ఆ వాటర్లు తెరిలిన తర్వాత రైస్ వేసి ముక్కలు ఎప్పుడు కలపాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఎసరు అనేది కాగిపోయిందండి, అలా తెరులుతుంది కాబట్టి వాటర్ అనేది. ఇప్పుడు మనము బియ్యం ఇందాక కడిగి నానబెట్టుకున్నాను కదా, ఈ బాస్మతి రైస్ అనేది వేసేసుకోవాలండి ఇందులో. ఈ బాస్మతి రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఒక్కసారి తిప్పి మీకు చూపిస్తాను. ఇప్పుడు రైస్ వేసేసాను కదండి, నేను రైస్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, నేను బిర్యానీకని మసాలా వేరే పట్టి పెడతానండి అందులో ఆల్రెడీ అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసాను, లవంగాలు, చెక్క. ఇప్పుడు ఏంటంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ మంచిగా రావడానికి నేనైతే అవన్నీ వేసి కూడా లవంగాలు, చెక్క, స్టార్ ఫ్లవరు, కొంచెం షాజీరా, ఇలాచి వేసి ఇవన్నీ కూడా కొంచెం బిర్యానీ మసాలా పెట్టి ఇలా గార్నిష్ అయితే చేస్తానండి. కొంచెం వేసుకోవటం వలన ఏంటంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది రావటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము ఈరోజు మన చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ బిర్యానీ కదండి. ఇంకా బిర్యానీ అయిపోతుంది, చికెన్ ఎప్పుడు వేస్తుందంటారా? ఇదిగోండి, ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఇప్పుడు చికెన్ బిర్యానీ అండి. ఇప్పుడు ఈ చికెన్ని 75% బాయిల్ అయిన దాన్ని ఇందులో అయితే వేసేసేయాలండి. వేసేసి ఇలా ఒక్కసారి కిందకి పైకి కలియబెట్టుకోండి, మొత్తము స్మాష్ అయ్యేలాగా కలిసేలాగా. మొత్తం ఇలా కలిసేలాగా కలియబెట్టుకోండి. ఇప్పుడు కలియబెట్టారు కదా దీన్ని అయితే, ఇప్పుడు మనం ఏం చేయాలంటేనండి, కొంచెం లైట్గా ఇందులో బాయిల్ స్టార్ట్ అయిన తర్వాత, బాయిల్ స్టార్ట్ అవుతుంది కదండి ఇప్పుడిప్పుడే మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కుక్కర్ విజిల్ అనేది పెట్టేసుకోవాలండి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ అయితే రానివ్వండి. ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఎలా బాయిల్ అయిందో మీకు తీసి చక్కగా చూపిస్తానండి. ఇప్పుడు బిర్యానీ అయితే 3 విజిల్స్ రావటం జరిగిందండి, అయిపోయింది. ఈ బిర్యానీలోకి కాంబినేషన్ అయితే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి. నేను చికెన్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు 1 స్పూన్ వెన్నపూస అయితే వేసుకోండి. ఇలాగా వెన్నపూస వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా అమేజింగ్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి అండి. ఇది వెన్నపూస వేసిన తర్వాత కొంచెం అది కరుగుతూ ఉంది కదా, ఇక లాస్ట్లో గరం మసాలా గార్నిష్ కోసం వేసేసుకొని కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేస్తానండి. ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోవటం జరిగింది. ఈ వెన్నపూస అనేదండి మీరు కర్రీలో వేసి లాస్ట్లో, నాటుకోడికి అయితే ఇంకా బాగుంటుందండి. ఇలా వెన్నపూస లాస్ట్లో దగ్గరకు వచ్చేసేటప్పుడు వేసుకొని 5 మినిట్స్ ఉంచి కర్రీని కనుక మీరు దింపేసుకున్నట్టయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు చికెన్ కర్రీ కూడా అయిపోయింది నాకైతే ఈరోజు. ఇంకా నేను మటన్ బిర్యానీ అనేది ఓపెన్ చేసి ప్లేట్లో పెట్టి మీకు ఈ బాస్మతి రైస్ నేను చేసిన కొలతలతో ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. చూసారా అండి, ఇప్పుడు బిర్యానీ ఎంత పలుకుగా అయితే వచ్చిందో చూసారా. ఒక్క మెతుకు అనుకోకుండా 1కి 1.5 నేను వాటర్ పోసింది.
చక్కగా ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు నేను మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తానండి. చూసారా అండి, ఇప్పుడు చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఎంత పలుకుగా చక్కగా నీట్గా వచ్చిందో చూసారా. ఇంకా నేను ఈ చికెన్ కూడా 75% బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా పట్టుకుంటే ఎలా ఊడిపోతుందండి. చక్కగా బాయిల్ అయిపోయింది. టేస్ట్ అయితే గుమగుమలాడిపోతుంది. మీకు కూడా నచ్చితే మీరు మా ఛానల్ని సిరిన్ జూట్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ రెగ్యులర్గా మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.